సారి యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ చక్కగా మనం శివపార్వతుల యొక్క తత్వాన్ని, ఆ శక్తిని, జ్ఞానాన్ని తీసుకుంటూ ఈరోజు స్వయం నిజ స్థితిత్వం మౌలికమైన అవసరం అన్నమాట. ఏంటి ప్రశ్నలు అడుగుతున్నారు మాస్టర్ని, ఓషో మాస్టర్ని అడుగుతున్నారనమాట. స్వయం నిజ స్థితత్వం ఒక మౌలికమైన అవసరమేనా? రెండో ప్రశ్న, నిశితమైన ధ్యాస, ఏకాగ్రత, ధ్యానం వీటిని దయచేసి వివరించండి. 3, అమనస్క స్థితి పొందడానికి మానసిక విధానాలు ఎలాగ సహాయం చేయగలవు? హృదయం, తల కేంద్రాల అభివృద్ధికి ఉన్న శిక్షణ నాభి కేంద్ర అభివృద్ధికి ఉన్న శిక్షణ కంటే వేరుగా ఎలా ఉంటుంది? జ్ఞానోదయం అయిన వాళ్ళంతా నాభి కేంద్రానికి చెందినవారేనా? ఇవి అన్నమాట ప్రశ్నలు. మొదటి ప్రశ్న ఏంటంటే, స్వయం నిజ స్థితత్వం మనిషికి ఒక మూలమైన అవసరమా అని ప్రశ్న. ఓకే, మొదట నిజస్థిత్వం అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏహెచ్ మాస్లో స్వయం నిజస్థిత్వం అనే పదాన్ని వాడాడు. అంటే మనిషికి సాధ్యం అయ్యే ఒక సత్తాలాగా పుట్టాడు. అతను వాస్తవానికి నిజంగా అయి లేడు, కేవలం సత్తా అంతే. మనిషి సాధ్యతలా పుట్టాడు, ఒక నిజత్వంలాగా కాదనమాట. అతను ఏదో ఒకటి అవ్వచ్చును, అతని సత్తాని నిజస్థితిలా చేసుకోవచ్చును, లేదా దానిని పొందలేకపోవచ్చును, ఏదైనా అవ్వచ్చు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చును, లేదా సద్వినియోగం చేసుకోలేకపోవచ్చును. ప్రకృతి మిమ్మల్ని నిజత్వాన్ని పొందమని బలవంతం ఏమీ చెయ్యదు. మీరు స్వతంత్రులు, మీదే ఎంపిక అంటారు శ్రీకృష్ణ పరమాత్మ. నిజత్వంగా అవడాన్ని మీరు ఎన్నుకోవచ్చును. దాని గురించి ఏదో చెయ్యాలని దానిని మీరు ఉంచుకోకపోవచ్చు కూడా. మనిషి ఒక విత్తనంలాగా పుట్టాడు. అలాగా ఏ మనిషి సఫలీకృతుడైన వానిలా పుట్టలేదు, కేవలం సఫలీకృతం అవగల సాధ్యతతో పుట్టాడు. ఇది అర్థం చేసుకోవాలన్నమాట మనం. ఒకవేళ అదే సంగతి అయితే, అదే విషయం అయితే, అప్పుడు స్వయం నిజస్థితత్వం ఒక మూలాధారమైన అవసరం అవుతుంది. ఎందుకంటే మీరు సఫలీకృతులు అయితేనే కానీ మీరు ఏది అవ్వాలో అది అయితే తప్ప, లేదా మీరు ఏది అవడానికి ఉన్నారో అది అయ్యే వరకు, మీ గమ్యం నెరవేరేదాకా వాస్తవంగా మీరు దాన్ని పొందితే తప్ప, మీ విత్తనం ఒక ఫలించిన చెట్టు అయితే కానీ ఏదో ఒకటి పోగొట్టుకున్నట్లు మీరు అనుకుంటూ ఉంటారన్నమాట. ప్రతి ఒక్కరూ తాము ఏదో కోల్పోయామని భావిస్తూనే ఉంటాడు. మీరు ఇంకా నిజత్వం అవలేదు కనుక ఏదో లోపించిన భావన నిజానికి ఉంటుందన్నమాట. మీరు నిజంగా సంపదలను లేదా పదవిని, పరువుని, అధికారాన్ని కోల్పోలేదు. ఒకవేళ మీరు ఏది ఆశించినా, ఐశ్వర్యం, అధికారం, పరువు ఏదైనా అవి మీరు పొందినా సరే, మీ లోపల ఏదో పోగొట్టుకున్నామనే అనుభూతి మీకు సదా అనిపిస్తూనే ఉంటుందన్నమాట. ఎందుకంటే బాహ్యమైన దేనితోనూ కూడా ఇది కోల్పోవడం లేదు అన్నది సంభవించలేదు. ఇది మీ లోపలి పెరుగుదలకి చెందిన విషయం అన్నమాట. అంటే అంతరంగ ప్రపంచానికి చెందిన విషయం, ఆత్మ ప్రపంచానికి చెందిన విషయం ఇది. మీరు సఫలులు అయితే తప్ప ఒక తెలుసుకోవడం, ఒక వికసించడం అనేది మీకు వస్తే కానీ, ఒక లోపలి సంతుష్టి అంటే ఇది నేను ఏది అవ్వాలో, అదే దేనిని భావిస్తానో అది వచ్చే వరకు ఏదో ఒకటి కోల్పోయిన భావన కలుగుతూనే ఉంటుంది. ఇంకా ఏ ఇతరమైన దాని చేతనో ఈ పోగొట్టుకున్న అనుభూతిని నశింప చేయలేరు మీరు. కాబట్టి స్వయం నిజస్థితత్వం అంటే ఒక వ్యక్తి ఏది అవ్వాలో అది అవ్వడం అని అర్థం అన్నమాట. అంటే అతను ఒక విత్తనంలా పుట్టాడు, ఇప్పుడు అతను పువ్వుగా వికసించాడు. అతను పూర్తి పెరుగుదలను, అలాగే లోపలి పెరుగుదలను, అలాగే లోపలి అంత్యాన్ని పొందాడు అతను. అక్కడ మీ శక్తి సామర్థ్యాలు అన్నీ నిజత్వం అయ్యాయి
అని మీకు అనిపించిన క్షణమే మీరు జీవితాన్ని, ప్రేమని, అస్తిత్వాన్ని అది ఎలా ఉందో అలాగా దానికి దాన్నే వీటన్నిటికీ యొక్క ఉన్నతమైన అంచులను తాగిన అద్భుతమైన అనుభూతిని పొందుతారు. అబ్రహం మాస్లో ఎవరైతే స్వయం నిజస్థిత్వం అనే పదం వాడాడో అతను ఇంకొక పదాన్ని కూడా కనుక్కున్నాడు. ఏంటంటే అది ఎత్తైన శిఖరాలను తాకిన అనుభవం. ఎవరైనా తనని తాను పొందినప్పుడు ఒక చిట్ట చివరి అంచులకు చేరతాడు. అది బ్రహ్మానందపు ఒక శిఖరాగ్రస్థాయి అన్నమాట. అప్పుడు ఇక దేని వెనకాతల పాకులాటలు, వాంఛించడాలు ఉండవు అతనికి. అతను తనతో తాను పూర్తిగా సంతుష్టుడిగా ఉంటాడు. ఇప్పుడు ఏదీ లోపించి ఉండదు. ఏ కోరిక, ఏ అభ్యర్థన, ఏ కదలిక లేదక్కడ. అతను ఏమిటై ఉన్నా తనతో తాను పూర్తి సంతుష్టిగా ఉంటాడనమాట. స్వయం నిజస్థిత్వం ఒక అత్యున్నతమైన అనుభవం అవుతుందప్పుడు. ఒక స్వయం నిజస్థిత్వాన్ని పొందిన వ్యక్తి మాత్రమే శిఖరాగ్రస్థాయి అనుభవాలను పొందగలుగుతూ ఉంటాడు. అప్పుడు అతను దేనిని తాకినా, అతను ఏది చేసినా లేదా చేయకపోయినా కేవలం అలాగ ఉండడమే అతనికి ఒక మహోన్నత అనుభవం అవుతుందన్నమాట. కేవలం ఉండడమే పరమానందం అయిపోతుంది అతనికి. అప్పుడు పరమానందం అనేది దేనితోనూ సంబంధించి ఉండదు. అది కేవలం లోపలి పెరుగుదల యొక్క ఉపఫలితం అన్నమాట. అంతరంగ ప్రపంచం ఆత్మతో కూడి ఉన్న ఒక అద్భుతమైన ఫలితం అన్నమాట అది. ఒక బుద్ధుడు ఓ స్వయం నిజస్థితి పొందిన వ్యక్తి. అందుకనే బుద్ధిని, మహావీరుని, ఇంక ఇతరులను ఒక సంపూర్ణంగా వికసించిన కమల పుష్పంపై కూర్చున్నట్లు చిత్రీకరించటం ఉంటుందన్నమాట. అయితే శిల్పాలను, పటాలను, వారిని వర్ణించేవి ఇవన్నీ తయారు చేస్తాం మనం. కానీ సంపూర్తిగా వికసించిన తామర పువ్వు లోపలి వికాసం యొక్క మహోన్నత స్థితి లోపల వారు పుష్పించారు, పూర్ణ వికసితులు అయ్యారు. వాళ్ళు లోపలి వికాసం ఒక ఉజ్వలత్వాన్ని, ఎడతెగని పరమానందపు చెల్లులని వారి నుంచి వచ్చేటట్లు చేస్తుంది. ఎవరైతే వారి ఛాయలలోకి, ఎవరైతే వారి సామీప్యానికి వస్తారో వాళ్ళందరూ దానిని అనుభూతి చెందుతారు. అయితే మహావీరుడి గురించి ఆసక్తి కలిగిన ఒక కథ ఉంది. అది ఒక పురాణ కల్పిత గాథ. కానీ పురాణ కల్పితాలన్నీ చక్కగా ఉంటాయి. ఇంకో రకంగా ఏదైతే చెప్పలేమో వాటిని అవి చాలా బాగా చెప్తూ ఉంటాయన్నమాట. మహావీర ఎక్కడెక్కడ నడిచినా అతని చుట్టూతా 24 మైళ్ళ మేర పువ్వులన్నీ చక్కగా వికసిస్తూ ఉంటాయి అని చెప్తారు. అంటే ఆ పువ్వులకి అది కాలం కాకపోయినా అవి వికసిస్తూ ఉంటాయి. అది కేవలం ఒక కావ్యాత్మక వ్యక్తీకరణ అన్నమాట. కానీ ఒకవేళ ఎవరైనా స్వయాన్ని సిద్ధించుకోని వారైనా ఎవరైనా మహావీరతో సత్సంగంలో ఉంటే అతని వికాసం అంటు సోకడంలాగా ప్రభావం చూపి వారు తమ వికాసాన్ని కూడా అనుభూతి చెందుతూ ఉంటారనమాట. ఒకవేళ ఆ వ్యక్తికి అది అనుకూలమైన కాలం కాకపోయినా సరే, అతను సిద్ధంగా లేకపోయినా కూడా అతను ప్రతిబింబిస్తాడు. ఎందుకంటే ఆ యొక్క అతను స్వయాన్ని సిద్ధించుకున్న వాళ్ళతో స్నేహాన్ని చేశారు కనుక, వాళ్ళతో అనుభూతి చెందారు కనుక అతను ఒక ప్రతిధ్వనిని అనుభూతి పొందుతాడు. మహావీర ఎవరి దగ్గరలోనైనా ఉన్నట్లయితే ఆ వ్యక్తి అతని లోపల ఒక ప్రతిధ్వనిని అనుభూతి చెందుతాడు. తాను ఏమి కాగలడో దాని క్షణమాత్రపు దర్శనాలను తెలుసుకుంటూ ఉంటాడనమాట. అయితే స్వయం నిజ స్థితిత్వం మౌలికమైన అవసరము.
నేను మౌలికమని చెప్పినప్పుడు ఒకవేళ మీ అన్ని అవసరాలు నెరవేరినా ఒక స్వయాన్ని తెలుసుకోవడం, స్వయం నిజస్థిత్వం తప్ప అన్నీ తీరినా సరే మీరు విఫలలు అయినట్లుగా భావిస్తారనమాట. అంటే లోపల స్వయం నిజతత్వంలోకి లేకపోతే, నిజం చెప్పాలంటే స్వయం నిజస్థిత్వం జరిగినట్లయితే ఇంకేమీ నెరవేరవలసిన అవసరం లేదు. అయినా మీరు ఒక లోతైన పూర్ణత్వ సఫలత్వాన్ని అనుభూతి పొందగలరు. అందుకనే బుద్ధుడు ఒక బిచ్చగాడైనా కానీ ఒక చక్రవర్తే. బుద్ధుడు జ్ఞానోదయం అయ్యాక కాశీకి వచ్చాడు. అయితే కాశీరాజు అతనిని చూడడానికి వచ్చాడు. అతను అన్నాడు, మీకేమీ లేనట్లు నాకు తెలుస్తోంది, మీరు కేవలం ఒక బిచ్చగాడు, అయినా కానీ మీతో పోలిస్తే నేను ఒక ముష్టివాడిలా అనిపిస్తున్నాను. మీకు ఏమీ ఉన్నట్లు కనిపించట్లేదు, కానీ మీరు నడిచే తీరు, మీరు చూసే విధానం, మీరు నవ్వే వైనం ఒకవేళ ఈ ప్రపంచం అంతా మీ సామ్రాజ్యం ఏమో అన్నట్లుగా తెలుపుతోంది. మీరు బాహ్యంగా కల్పించేది కలిగి ఉన్నట్లు లేరు, ఏదీ లేదు. అయితే మీ శక్తి రహస్యం ఎక్కడుంది? మీరు ఒక చక్రవర్తిలా ఎలా ఉన్నారు? నిజానికి ఏ చక్రవర్తి ఎన్నడూ అలా కనిపించలేదు. మొత్తం ప్రపంచం అంతా అతనికి చెందినదేమో అన్నట్లుగా. మీరు మహారాజు, కానీ మీ శక్తి, దాన్ని ఉత్పత్తి స్థానం ఎక్కడ ఉంది అని బుద్ధుడు తండ్రి అడిగాడంట. బుద్ధుడుని కాశీరాజు అడిగాడంట. అయితే బుద్ధుడు అన్నాడు, అది నాలో ఉంది. నా శక్తి జన్మస్థానం. నా చుట్టూతా నీవు ఏది అనుభూతి పొందినా అది నిజంగా నాలోనే ఉంది. నాకు నేను తప్ప ఇంకే విషయము లేదు, కానీ అది చాలును. నేను సఫలీకృతుడను. ఇప్పుడు నేను దేనిని కోరను. నేను కోరిక అనేది లేకుండా అయ్యాను. నిజానికి స్వయం నిజస్థిత్వం పొందిన వ్యక్తి తృష్ణారహితుడు అవుతాడు. అతనికి ఏ కోరికలు ఉండవు, తృష్ణ ఉండదన్నమాట. దీనిని గుర్తుంచుకోండి మాస్టర్స్. సామాన్యంగా ఒకవేళ మీరు కోరికలు లేనివారైతే మీరు మిమ్మల్ని తెలుసుకున్నారు అని మనం అనుకుంటాం. దానికి విరుద్ధమే ఎక్కువ సత్యం. మీరు మిమ్మల్ని తెలుసుకోగలిగినట్లయితే కోరికలు లేనివారు అవుతారు. తంత్ర ప్రాముఖ్యత, ప్రత్యేకత కోరికలు లేకుండా అవడం గురించి కాదు, కానీ స్వయం నిజస్థితిత్వం అవడం గురించే అన్నమాట. అప్పుడు కోరికలు ఉండకపోవడం దానిని అనుసరిస్తూ వస్తుందన్నమాట. కోరిక అంటే మీరు లోపల సఫలీకృతులు కాలేదని, మీరు దేన్నో దానిని కోల్పోయారని, కాబట్టి దానిని మీరు తీవ్రంగా కాంక్షిస్తారని అర్థం అన్నమాట. మీరు ఒక కోరిక నుంచి ఇంకొక కోరికకు సఫలతని వెతుక్కుంటూ అలా వెళ్తూనే ఉంటారు. ఆ అన్వేషణ ఎప్పటికీ అంతమవదు. ఎందుకంటే ఒక కోరిక ఇంకొక కోరికను పుట్టిస్తుంది. నిజానికి ఒక కోరిక 10 కోరికలని సృష్టిస్తూ ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు కోరికలు లేనివంటి పరమానంద దశని కోరికల ద్వారా అన్వేషిస్తే మీరు ఎప్పటికీ చేరుకోరు. కానీ ఒకవేళ మీరు ఇంకేదైనా ప్రయత్నిస్తే స్వయం నిజస్థితత్వం పద్ధతులు, మీ లోపలి సత్తాని తెలుసుకునే విధానాలు, వాటిని నిజం చేసుకునే పద్ధతి, అప్పుడు మీరు ఎంతెంత ఎక్కువగా నిజమవుతారో అంతంత తక్కువగా మీ కోరికలు ఉంటాయి. ఎందుకంటే వాస్తవానికి అవి ఎందుకు వస్తాయి అంటే మీ లోపల మీరు ఖాళీగా ఉంటారు కనుక. మీరు లోపల ఖాళీగా ఉండకపోతే కోరికలు ఆగిపోతాయి. స్వయం నిజస్థిత్వం గురించి ఏం చేయాలి అంటే 2 సంగతులు అర్థం చేసుకోవాలి. ఏంటంటే, 1 స్వయం నిజస్థిత్వం అంటే ఒకవేళ మీరు ఒక గొప్ప చిత్రకారుడు లేదా గొప్ప సంగీత విద్వాంసుడు లేదా గొప్ప కవి అయితేనే అని అర్థం కాదు. మీలో ఒక భాగం నిజస్థితి పొందితే అది అయినా కానీ చాలా సంతృప్తిని ఇస్తుంది అనుకోండి. మీకు మంచి సంగీత విద్వాన్ అయ్యే సామర్థ్యత ఉన్నట్లయితే దానిని మీరు సఫలం చేసుకుంటే మీరు ఒక సంగీత విద్వాంసులు అవుతారు. అంటే మీలో ఒక భాగం సఫలత పొందిందనమాట. కానీ పూర్తిగా కాదు.
మీలోని శేషించిన మానవత్వం విఫలతలో ఉంటుంది. మీరు సమతూకంగా ఉండరు కనుక ఒక భాగం వృద్ధి అయి ఉంటుంది, మిగతాది గుదిబండలా మెడకు వేలాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఒక కవిని చూడండి, అతను కవిత్వం చెప్పే స్థితిలో ఒక బుద్ధినిలాగా కనిపిస్తూ ఉంటాడు. అతను తనని తాను పూర్తిగా మర్చిపోతాడు. ఆ కవిలో ఉన్న సాధారణ వ్యక్తి అతను మరి ఇంకా అక్కడ లేడేమో అన్నట్లుగా ఉంటుందన్నమాట. అయితే కవి తన భావుకతలో ఉన్నప్పుడు అతనికి ఒక మహోన్నత స్థితి, ఒక అసంపూర్ణ శిఖరాగ్ర స్థితి ఉంటుంది. అతను ఆ కవిత్వంలో పూర్తిగా పారవశ్యంలో మునిగిపోతాడనమాట. జ్ఞానోదయం పొందినవారు, బుద్ధిని లాంటి వారికి మాత్రమే సాధ్యం అయ్యే క్షణమాత్రపు దర్శనాలు కొన్నిసార్లు కవులకి కూడా వస్తాయి. ఒక కవి ఒక బుద్ధినిలా మాట్లాడగలడు. ఉదాహరణకి గిబ్రాన్ బుద్ధినిలా మాట్లాడతాడు, కానీ అతను ఒక బుద్ధుడు కాడు. అతను ఒక కవి, ఒక గొప్ప కవీశ్వరుడు అంతే. ఒకవేళ మీరు గిబ్రాన్ని అతని కవిత్వం ద్వారా చూస్తే అతను ఒక బుద్ధునిలా, క్రీస్తులా, కృష్ణుడిలా కనిపిస్తాడు. కానీ మీరు అతనిని ఇబ్రాన్కి వెళ్ళి కలిసినట్లయితే అతను కేవలం మామూలుగానే ఉంటాడు. అతను ఎంతో చక్కగా ప్రేమ గురించి మాట్లాడతాడు. ఒక బుద్ధుడు కూడా అంత అందంగా మాట్లాడలేకపోవచ్చు. కానీ ఒక బుద్ధునికి తన సంపూర్ణ అస్తిత్వంతో ప్రేమించటం తెలుసు. గిబ్రాన్కి ఒక కవిత్వం యొక్క ఆకాశ విహారాలలో ప్రేమ గురించి తెలుసును. అతను కవితా ఊహా విహారాలలో ఉన్నప్పుడు అతనికి ప్రేమ క్షణమాత్రపు దర్శనాలు కలుగుతున్నాయి. అందమైన క్షణమాత్ర దర్శనాలు అన్నమాట అవి. అతను అరుదైన అంతర్దర్శకాలతో వాటిని వ్యక్తపరుస్తూ ఉంటాడనమాట. అంతర్దర్శకాలతో వ్యక్తపరుస్తూ ఉంటాడు. కానీ మీరు వెళ్ళి అసలైన గిబ్రాన్ అనే మనిషిని చూస్తే మీకు ఒక తేడా అయిన అనుభూతి కలుగుతుంది. ఏంటంటే కవి, మనిషి ఇద్దరు చాలా వ్యత్యాసంగా ఉంటాడు. అతను కవిగా ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటాడు, మనిషిగా ఉన్నప్పుడు తేడాగా ఉంటాడు అనమాట. కొన్నిసార్లు మనిషికి ఏదో జరిగినట్లు కవి అవుతాడు, కానీ ఈ మనిషి మాత్రం కవి కాడు. అయితే అందుకనే కవులు వాళ్ళు ఏదేని కవిత్వం సృజించినప్పుడు ఎవరో ఇంకొకరు అలా సృష్టిస్తున్నారని భావిస్తారనమాట. ఏదో ఇతరమైన శక్తి, ఇంకొక బలం యొక్క ఉపకరణాలు అయ్యారేమో అన్నట్లు వాళ్ళు అనుభూతి చెందుతూ ఉంటారనమాట. వాళ్ళు మరి ఇంకా ఉండరు, ఈ భావన కలుగుతుంది. ఎందుకంటే నిజానికి వారి సంపూర్ణత్వం నిజస్థితి పొందలేదు. వారి మొత్తంలో ఒక భాగం, ఒక అంశం మాత్రమే నిజత్వము పొందిందనమాట. ఆ కవి దగ్గర నిజత్వం పూర్తిగా పొందలేదు, ఒక అంశం పొందింది. అలాగే మీరు ఆకాశాన్ని సృజించలేరు కదా. మీ వేళ్లలో ఒకటి మాత్రమే ఆకాశాన్ని తాకిందనుకోండి, మీరు నేలపైన పాదుకుని ఉన్నారు. కొన్నిసార్లు మీరు గెంతుతారు, ఒక క్షణం మీరు నేలపైన కూడా ఉండరు. మీరు భూమి ఆకర్షణ శక్తిని వజించారు, కానీ మరుక్షణం మీరు మరల నేలపైనే ఉంటారు. అలాగే ఒక కవి సఫలుడైనట్లు భావించినప్పుడు అతను క్షణకాలపు దర్శనాలు పొందుతూ ఉంటాడనమాట. అసంపూర్ణమైన క్షణమాత్రపు దర్శనాలు అవి. ఒక సంగీత విద్వాంసుడు సఫలీకృతుడైనప్పుడు అతను క్షణకాలపు దర్శనాలను పొందుతూ ఉంటాడు. బీథోవెన్ గురించి ఇలా చెప్తారు. అతను వేదికపై వేరే మనిషిగా, పూర్తిగా ఇంకో రకంగా ఉంటాడు. బీథోవెన్ వేదికపై అతని వాద్య బృందాన్ని నిర్దేశిస్తున్నప్పుడు అతను ఒక దేవుడిలా అనిపిస్తాడు అని గోతే అంటాడనమాట. అతను ఒక మామూలు మనిషిలా ఉన్నాడని చెప్పలేము. అతను అసలు ఒక మనిషే కాడు, అతను మానవాతీతుడు. అతను చూసే తీరు, అతని చేతులను పైకెత్తిన వైనము అంతా మానవాతీతంగా ఉంటుంది. కానీ వేదిక మీద నుంచి కిందకి దిగి వచ్చినప్పుడు అతను కేవలం ఒక సాధారణ వ్యక్తి. వేదిక పైన మనిషి దేని చేతనో ఆవహింపబడినట్లు ఉంటాడు. అక్కడ బీథోవెన్ ఇంక లేడేమో అన్నట్లుగా వేరే ఇంకొక శక్తి అతనిలో ప్రవేశించిందా అన్నట్లుగా ఉంటుందన్నమాట. వేదిక నుండి క్రిందకి దిగి వచ్చిన బీథోవెన్ మళ్ళీ మామూలు మనిషి అయిపోయాడు. అయితే దీనివలన కవులు, సంగీత నిపుణులు, గొప్ప కళాకారులు, కళాస్రష్టలు ఎక్కువ ఒత్తిడితో ఉంటారు. ఎందుకంటే వారికి 2 రకాల అస్తిత్వం ఉంటుంది. మామూలుగా మనిషి అంత ఒత్తిడిగా ఉండడు. ఎందుకని అంటే అతను సదా ఒకనిగా జీవిస్తాడు. అతను నేలపైనే బ్రతుకుతాడు.
కానీ కావులు, సంగీతకారులు, గొప్ప కళాకారులు గెంతుతూ భూమి ఆకర్షణ శక్తికి ఆవలకి వెళ్తూ ఉంటారన్నమాట. కొన్ని క్షణాలే వాళ్ళు మళ్ళీ నేలపై ఉండరు. వాళ్ళు బుద్ధుళ్ళ లోకంలో, బుద్ధుళ్ళ భూమిలో ఒక భాగం అవుతారు. అప్పుడు మరల వారు ఇక్కడికి వెనక్కి తిరిగి వస్తారు. వారు ఉనికి యొక్క 2 స్థానాలలో ఉంటారు. వారి వ్యక్తిత్వాలు చీలి ఉంటాయన్నమాట. కావున ప్రతి ఒక్క కళా స్రష్ట, ప్రతి ఒక్క గొప్ప కళాకారుడు ఒక విధంగా పిచ్చివాడు. ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. ఈ 2 రకాల అస్తిత్వాల మధ్య ఉన్న అంతరం, చీలిక ఎంతో పెద్దది, కలపలేనంత పెద్దదనమాట. కొన్ని సమయాల్లో అతను కేవలం ఒక మామూలు మనిషి, కొన్నిసార్లు అతను బుద్ధినిలా అయిపోతూ ఉంటాడు. ఈ 2 తత్వాల మధ్య అతను విభజింపబడి ఉంటాడు. కానీ అతనికి సంక్షిప్త దర్శనాలు కలుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. నేను స్వయం స్థితిత్వం అన్నప్పుడు మిమ్మల్ని ఒక గొప్ప కవియో లేదా ఒక గొప్ప సంగీత విద్వాంసుడు అవ్వాలని కాదు నా ఉద్దేశం. అంటే మీరు ఒక సంపూర్ణమైన మనిషి అవ్వాలని నా అభిప్రాయమని ఓషో మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ. ఒక గొప్ప మనిషి అని నేను అనను, ఎందుకంటే ఒక గొప్ప మనిషి సదా అసంపూర్ణంగా ఉంటాడు. ఏ విషయంలోనైనా గొప్పతనం అనేది ఎల్లప్పుడూ అసంపూర్తిగానే ఉంటుందన్నమాట. ఎవరైనా ఒకటే దిశలో అలా కదులుతూనే ఉంటారు. వేరే ఇతరమైన పరిణామాలలో, ఇతరమైన అన్ని వేళల్లో వాళ్ళు అలాగే ఉంటారు. వారు సమతూకం లేకుండా అవుతూ ఉంటారన్నమాట. ఒక సంపూర్ణ మనిషి అవ్వాలని నేను అన్నప్పుడు ఒక గొప్ప మానవుడు అవ్వాలని నా ఉద్దేశం కాదు. ఒక సమతుల్యత సృష్టించుకోమని, కేంద్రీకృతంగా ఉండాలని, ఒక మనిషిలా సఫలీకృతుడై ఉండమని, ఒక సంగీత నిపుణునిగా, ఒక కవిగా, ఒక కళాకారునిగా కాదు, కానీ సఫలీకృతుడైన ఒక మనిషిగా ఉండమని నా ఉద్దేశం. ఒక మనిషిగా సఫలీకృతుడు అవడం అంటే అర్థం ఏమిటి? ఒక మహాకవి గొప్ప కవిత్వం వల్ల కవీశ్వరుడుగా ఉన్నాడు. ఒక మహాసంగీత విద్వాంసుడు గొప్ప సంగీతం వల్ల గొప్ప సంగీత విద్వాన్గా ఉన్నాడు. ఒక గొప్ప మనిషి అతను చేసిన కొన్ని గొప్ప పనుల వలన గొప్ప మానవునిగా ఉన్నాడు. అతను ఒక గొప్ప నాయకుడై ఉండొచ్చు. ఒక గొప్ప మనిషి ఏ మార్గంలోనైనా పాక్షికంగా ఉంటాడు. గొప్పతనమే అసంపూర్తిగా విభాగాలుగా ఉంటుంది. మామూలు మనుషుల కన్నా గొప్ప మనుషులు అందుకనే ఎక్కువ తీవ్రమైన వేదనని ఎదుర్కోవాలన్నమాట. ఒక సంపూర్ణ మనిషి అంటే ఏమిటంటే ఒక పూర్తిగా ఉన్న మనిషిగా, ఒక పూర్ణమైన మనిషిగా ఉండడం అంటే ఏమిటి అంటే దాని అర్థం మొదటిగా కేంద్రీకృతం అవడమని. ఒక కేంద్రం లేకుండా ఉండద్దు. ఈ క్షణం మీరు ఏదో ఒకటిగా, మరుక్షణం వేరే ఇంకొకరుగా ఉంటారు. జనం నా వద్దకు, అంటే ఓషో మాస్టర్ చెప్తున్నారు కదా, నా వద్దకు వస్తారు. నేను మామూలుగా వారిని అడుగుతాను, మీ కేంద్రం మీరు ఎక్కడ అనుభూతి పొందుతారు? హృదయంలోనా, మనస్సులోనా, నాభిలోనా, ఎక్కడ మీ కేంద్రాన్ని మీరు ఎక్కడ అనుభూతి చెందుతారు అని అడుగుతారంట ఈయన ఓషో మాస్టర్. సాధారణంగా వాళ్ళు అంటారు, కొన్నిసార్లు నేను దానిని తలలో ఉన్నట్లుగా భావిస్తాను, మరి కొన్నిసార్లు హృదయంలో ఉన్నట్లుగాను, కొన్నిసార్లు అసలు దానిని అనుభూతి పొందను. అప్పుడు నేను నా ముందర వారిని కళ్ళు మూసుకోమని, దాన్ని ఇప్పటికిప్పుడు అనుభూతి చెందమని అంటాను. చాలా ఎక్కువ మంది విషయంలో ఇలా జరుగుతూ ఉంటుంది. వారు అంటారు, ఇప్పటికిప్పుడు ఒక్క క్షణం నేను నా తలలో కేంద్రీకరించి ఉన్నట్లుగా భావిస్తున్నాను, కానీ మరుక్షణమే వాళ్ళు అక్కడ ఉండరు. వారంటారు, నేను హృదయంలో ఉన్నాను అంటారు. ఇంకొక క్షణం ఆ కేంద్రంలో కూడా ఉండరు, అక్కడి నుంచి కూడా జారిపోతారు. అది వేరే దగ్గర లేదా ఇంకో చోట కానీ ఉంటుందన్నమాట. వాస్తవానికి మీరు కేంద్రీకృతంగా ఏకాగ్రతంగా లేరు. మీరు ఒక్క క్షణకాలం మాత్రమే కేంద్రీకృతం అయి ఉంటారు. ప్రతి క్షణం దాని సొంత కేంద్రం కలిగి ఉంటుంది. అలా మీరు మారిపోతూ ఉంటారు. మనస్సు పనిచేస్తున్నప్పుడు మీ తల మీ కేంద్రంగా భావిస్తారు. మీరు ప్రేమలో ఉన్నప్పుడు హృదయం మీ కేంద్రంగా తలుస్తూ ఉంటారు. ప్రత్యేకంగా మీరు ఏమీ చేయకుండా ఉన్నప్పుడు మీరు అయోమయంగా అవుతారు. కేంద్రం ఎక్కడో ఉందో మీరు కనుక్కోలేరు. ఎందుకంటే మీరు పని చేస్తున్నప్పుడు, ఏదో ఒకటి చేస్తున్నప్పుడు మాత్రమే మీరు దాన్ని కనుక్కోగలరు.
అప్పుడు శరీరం యొక్క ఓ ప్రత్యేక భాగం కేంద్రం అవుతుంది. కానీ మీరు కేంద్రీకృతం అవరు అక్కడ. ఒకవేళ మీరు ఏమీ చేయకుండా ఉన్నట్లే అయితే ఉనికి కేంద్రం ఎక్కడుందో మీరు తెలుసుకోలేరు. అయితే ఒక సంపూర్ణమైన మానవుడు కేంద్రీకృతం అయి ఉంటాడు. అతను ఏమి చేస్తున్నా కేంద్రంలోనే అతను ఉంటాడనమాట. ఒకవేళ అతని మనసు పనిచేస్తూ ఉంటే అతను ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచన బుర్రలో సాగుతూ ఉంటుంది. కానీ అతను నాభిలోనే కేంద్రీకృతం అయి ఉంటాడు. కేంద్రం ఎన్నడూ తప్పిపోదు. అతను మేధస్సుని వాడతాడు, కానీ అతను ఎన్నడూ తల దగ్గరికి వెళ్ళడు. అతను హృదయాన్ని ఉపయోగిస్తాడు, కానీ అతను ఎప్పటికీ హృదయంలోకి జరగడు. ఈ విషయాలన్నీ పనిముట్లుగా అవుతాయి. అతను కేంద్రీకృతం అయ్యే ఉంటాడు. రెండవది, అతను సమతులనంగా ఉంటాడు. ఎవరైనా కేంద్రీకృతమైనప్పుడు వారు సమతులనంగానే ఉంటారనుకోండి. అయితే అతని జీవితం ఒక లోతైన సమతుల్యతగా ఉంటుందన్నమాట. అతను ఎన్నడూ ఒక వైపున ఉన్నట్లుగా ఉండడు. అతను ఎన్నడూ ఏ చెట్టు చివర ఉండడు. అతను నడుమనే ఉంటాడు. దీనినే బుద్ధుడు మధ్య మార్గం అని అనేవాడనమాట. ఆయన ఎప్పుడు మధ్యంలోనే ఉండేవాడు బుద్ధుడు. ఎవరైతే కేంద్రీకృతంగా ఉండడో ఆ మనిషి ఎల్లప్పుడూ చిట్ట చివరలకు వెళ్తాడు. అతను తింటున్నప్పుడు ఎక్కువ తింటాడు. అతను మితిమీరి భోజనం చేస్తూ ఉంటాడు. లేదా అతను ఉపవాసం ఉండగలడు, కానీ అతనికి సరి అయిన తినడం అనేది అసాధ్యం అవుతుంది. ఉపవాసమే సులువు, మితిమీరి తినడం కూడా సరే. అతను లోకంలో ఉండగలడు, కట్టుబడి ఉండగలడు, మునిగిపోయి ఉండగలడు, లేదా అతని లోకాన్ని వదిలివేయగలడు. కానీ అతను ఎన్నటికీ సమతూకంగా ఉండడు. అతను ఎన్నడూ నడుమ ఉండలేడు. ఎందుకంటే ఒకవేళ మీరు కేంద్రీకృతం కాకపోతే మీకు నడుమున అంటే అర్థం ఏమిటో తెలియదు కనుక. ఎవరైతే కేంద్రీకృతం అవుతారో అతను ఎల్లప్పుడూ ప్రతి విషయంలో మధ్యన తప్ప ఎన్నడూ ఏ చిట్ట చివర ఉండడనమాట. అతని తినడం అనేది సరైన తినడం అని బుద్ధుడు అంటాడు. అది మితిమీరి తినడం లేదా నిరాహారంగా ఉండడం కాదు. అతని శ్రమ సరి అయిన శ్రమ, ఎన్నడూ అత్యధికం కాదు, ఎన్నటికీ చాలా స్వల్పము కాదు. అతను ఏమైనా సదా సమతుల్యంగా ఉంటాడన్నమాట. మొదటి సంగతి, ఒక స్వయం నిజస్థిత్వం పొందిన మనిషి కేంద్రీకృతం అయి ఉంటాడు. ఓకేనా?